హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు ఆనందం అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. ఆనందం అంటే మనసు అనుభవించే సంతోషం కాదు. ఇది ఆత్మలో ఉద్భవించే సహజమైన స్థితి. బయట నుంచి వచ్చే ఫలితం కూడా కాదు. మనలో ఎప్పుడూ ఉన్న సత్యం. కానీ మనం దాన్ని గుర్తించట్లేదు. ఒక పసిపిల్లవాడిని చూసినప్పుడు ఎప్పుడు చూసినా ఆనందంగానే చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడిని చూస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. ఒక చిన్న పిల్లవాడు ఎప్పుడైనా బాధగా ఉండడం చూస్తామా మనం? మనం కూడా చిన్నప్పుడు ఆనందంగానే ఉన్నాము. కానీ తర్వాత దాన్ని మర్చిపోతున్నాం. ఈ ఆనందం ఎన్ని రకాలుగా ఉంటుంది? దీని గురించి చెప్పుకుంటే మొదటిది శారీరక ఆనందం. అంటే శరీరానికి సంబంధించిన ఆనందం ఇది. ఇది ఇంద్రియానుభూతులతో వచ్చే ఆనందం. అంటే ఒక స్వీట్ అంటే మనకు చాలా ఇష్టం. కొంతకాలం తర్వాత ఆ స్వీట్ తినాలనిపించకపోవచ్చు. అంటాం కదా! ఎందుకో ఇంతకుముందు ఇష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఇష్టం లేదు అని. అలాగే ఒక ఇల్లు ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాము. ఆ రోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కొంతకాలం తర్వాత పక్కన ఇంకో పెద్ద ఇల్లు చూడొచ్చు. ఏదైనా కావచ్చు. కొనుక్కున్నప్పుడు ఎంత ఆనందపడ్డామో అంత ఆనందం అనేది ఉండకపోవచ్చు. అంటే ఇది తాత్కాలికమైన ఆనందం. అలాగే ధనము. ధనం ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సంపాదించిన కొలిది ఇంకా సంపాదించాలనిపిస్తుంది. దాన్ని కాపాడుకోవడానికి ఒక ఆరాటం. అలాగే ఒక అధికారం. అధికారం పొందే వరకు ఒక బాధ, పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఒక బాధ. అందుకే ప్రతి శారీరక ఆనందానికి ఆనందంతో పాటు బాధ కూడా ఉంటుంది. రాత్రి అనుసరించి పగలు ఎలా ఉంటుందో అలాగే సుఖాన్ని అనుసరించి బాధ కూడా అలాగే ఉంటుంది. దీన్నే బుద్ధుడు సుఖానుభూతి అంటారు. ఈ సుఖానుభూతిని అనుభవిస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ పోగొట్టుకుంటానేమో అని భయపడుతూ ఉంటాము. ఆ భయమే మనల్ని విషపూరితుల్ని చేసేస్తుంది. ఆ బాధ ఆందోళనలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మళ్ళీ ఆ ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ ఆ బాధ ఆ ఆందోళనలో పడడానికే. బుద్ధుడు దీన్నే జనన మరణ చక్రము అన్నారు. మనము ఆ చక్రాన్ని అంటిపెట్టుకుని దాంతోనే కదులుతూ ఉంటాము. ఆ చక్రం కదులుతూనే ఉంటుంది. కొన్నిసార్లు సుఖం పైకి వస్తే కొన్నిసార్లు బాధ పైకి వస్తుంది. ఆ రెండింటి మధ్యలో మనం నలిగిపోతున్నాం. ఇక రెండవది మానసిక ఆనందం. ఇది మనసుకు సంబంధించింది. శారీరక ఆనందం కంటే కొంచెం శ్రేష్టమైనది, ఉత్తమమైనది, సున్నితమైనది. అంటే ఇది మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఆనందం. ఇప్పుడు కొంతమందికి ప్రకృతిలో విహారానికి వెళ్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కొంతమంది సంగీతం వింటూ ఉంటే ఎంతో తన్మయత్వంలో ఉంటారు. కొంతమందికి పాటలు పాడుతూ తన్మయత్వానికి లోనవుతూ ఉంటారు. కొంతమంది డ్యాన్స్ చేస్తూ చాలా ఆనందపడతా ఉంటారు. కొంతమంది చిత్రలేఖనంలో ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది వంట చేయడంలో చాలా ఆనందపడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే మనసుకు కలిగే ఆనందాలు. ఇది కూడా తాత్కాలికమే. మన చుట్టూ ఉన్న మనకిష్టమైన వాళ్ళతో చాలా ఆనందంగా బాగుంటాము. తర్వాత మనకి కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు మనం వాళ్ళ గురించి ఏదైతే అనుకుంటామో వాళ్ళు మనతో అలా ఉండలేనప్పుడు అలాంటప్పుడు మళ్ళీ మనం బాధలోకి వెళ్తూ ఉంటాము. పాటలు పాడుకుంటూ ఉన్నాము, అప్పుడు చాలా ఆనందంగా ఉంటాము. కానీ ఎప్పుడు అలా ఉండలేం కదా. బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ ఆనందం నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే ఇది కూడా తాత్కాలిక ఆనందమే. తర్వాతది ఆత్మకి సంబంధించిన ఆనందం. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మన ఆత్మకి మనం అనుసంధానం అవుతామో, దానితో కనెక్ట్ అవుతామో అప్పుడు వచ్చే ఆనందం ఇది. ఇది ఆధ్యాత్మిక ఆనందం. శారీరక ఆనందము మానసిక ఆనందం కంటే ఇది ఉన్నతమైన ఆనందం. ఇది ఆధ్యాత్మికమైన ఆనందం. దీన్ని కూడా మనం దాటాలి. ఎందుకంటే ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మస్థితిలో ఉంటాము. ఎరుక ఎప్పుడైతే కోల్పోతామో మళ్ళీ భౌతిక స్థితిలోకి వచ్చేస్తాం. వచ్చినప్పుడు ఆ ఆనంద స్థితి నుంచి బయటకు వచ్చేస్తాము. అందుకని మనం దీన్ని కూడా దాటి అసలైన ఆనందమైన పరమానందము దాని స్థితికి మనం వెళ్ళాలి. ఆ పరమానందమే సంపూర్ణమైంది అని బుద్ధుడు చెప్తారు. పరమానందం అంటే ఏంటంటే మన అంతరంగ లోతుల్లోకి చేరుకోవడమే. ఎక్కడ అహం మాయమైపోతుందో, ఎక్కడ మౌన ప్రభావం ఉంటుందో అక్కడ నేను అనేది మాయమైపోతుంది. అహం కరిగిన స్థితి ఇది. దీన్నే బుద్ధుడు నిర్వాణం అని చెప్తారు. ఆ నిర్వాణ స్థితిలో అనంతమైన శూన్యానికి కనెక్ట్ అయ్యి ఆ క్షణంలోనే ఒక నక్షత్ర కాంతితో నిండిపోయి పూర్తిగా కొత్త జీవితం మొదలవుతుంది. అందుకని పరమానందం అనేది అలౌకికమైంది. ఏమున్నా ఏమి లేకపోయినా, అంటే మనం కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, చలిగా ఉన్నా, ఎండగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా ఎప్పుడూ ఆనందంగా ఉంటాం ఆ స్థితిలో. ఇది ప్రారంభం నుంచి మన లోపలే ఉంది. కానీ మనం మన లోపలికి చూడట్లేదు. మానవుడు ఎప్పుడు బయట అన్వేషిస్తూ ఉంటాడు. కానీ బయట కనిపించదు అది. ఎందుకంటే అది బయట లేదు కాబట్టి. ఓషో ఒక కథ చెప్తారు దీని గురించి. ఒక సాయంత్రం ఒక సూఫీ ఆధ్యాత్మికవేత్త రబియా ఒక గుడిసె ముందు వీధిలో దేనికోసమో వెతుకుతోంది. సూర్యుడు అస్తమించే టైం అది. నెమ్మది నెమ్మదిగా చీకటి కమ్ముకుంటోంది. ఏం చేస్తున్నావు, ఏం పోగొట్టుకున్నావు, దేనికోసం వెతుకుతున్నావు అని కొంతమంది ఆమెను అడుగుతారు. నా సూదిని పోగొట్టుకున్నాను అని చెప్తుంది ఆమె. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూదిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం, కానీ మేము
నీకు సాయం చేస్తాము, అది సరిగ్గా ఎక్కడ పడిందో చెప్పు అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే రోడ్డు చాలా పెద్దది, సూది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. ఏ స్థలంలో కరెక్ట్గా పడేసావో నువ్వు చెప్తే కనుక మాకు ఈజీగా ఉంటుంది వెతకడానికి, ఎక్కడ పడేసుకున్నావో చెప్పు అని అడుగుతారు. ఆ ప్రశ్న నన్ను అడగకుండా ఉంటే చాలా మంచిది, ఎందుకంటే నిజానికి అది ఈ రోడ్లో పడలేదు, అది నా ఇంట్లో పడిపోయింది అని చెప్తుంది ఆవిడ. ఎవరైతే అడిగారో వీళ్ళందరూ నవ్వుతూ, నీకు కొద్దిగా పిచ్చి ఉందని మేము అనుకునే వాళ్ళము, సూది ఇంట్లో పడితే రోడ్డు మీద ఎందుకు వెతుకుతున్నావు అని అడుగుతారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఇంట్లో వెలుతురు లేదు, బయట ఇంకా కొద్దిగా వెలుతురుంది కదా, అందుకనే నేను బయట వెతుకుతున్నాను అంది. వాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిచి చెప్తుంది, వినండి, మీరు చేస్తున్నది కూడా ఇదే. మిమ్మల్నే నేను ఫాలో అవుతున్నాను. మీరు బయట ప్రపంచంలో పరమానందాన్ని వెతుక్కుంటున్నారు, కానీ దాన్ని మీరు మీ లోపల పోగొట్టుకున్నారు. మీ ఇంద్రియాలు అంటే మీ కళ్ళు బయటకు చూస్తున్నాయి, మీ చెవులు బయటవి వింటున్నాయి, మీ చేతులు బయట పనులు చేస్తున్నాయి. అందుకని మీరు బయట వెతకడానికి అలవాటు పడిపోయారు, అంతే తప్ప పరమానందాన్ని మీరు బయట పోగొట్టుకోలేదు. నా అనుభవంతో చెప్తున్నాను. ఎన్నో జన్మలు నేను కూడా బయటే వెతికాను. ఎప్పుడైతే లోపలికి చూశానో అప్పుడు ఆశ్చర్యపడ్డాను. దాన్ని వెతికే అవసరం లేదు, అది ఎప్పుడు మీ లోపలే ఉంది అని చెప్తుంది ఆవిడ. మరి ఆనందాన్ని ఎలా పొందాలి అంటే, ఆనందాన్ని పొందడం కాదు, మన మనసులో ఉన్న ఆలోచనలు, అహంకారము, భయము, అసూయ ఇలాంటివన్నిటినీ తొలగిస్తే ఆనందాన్ని అనుభవించగలుగుతాము. మరి ధ్యానము, కృతజ్ఞత, సేవాభావము ఇలాంటివన్నిటి వాటితో ఎప్పుడైతే ఉంటామో ఆనందం అనే ద్వారం ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. సముద్రం ఎప్పుడు అలలతో అలజడిగా కనిపిస్తూ ఉంటుంది, కానీ సముద్రం లోతుల్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా మౌనంగా ఉంటుంది. మన మనసులో ఉండే మన భావాలు, ఆలోచనలు మనలో సహజంగా ఉండే ఆ పరమానందాన్ని కప్పిపెడుతున్నాయి. ఎప్పుడైతే ఆ భావాల నుంచి బయటపడతామో అసలైన పరమానందాన్ని చేరుకుంటాం. మరి మానవులు సంతోషంగా ఉంటున్నారా అంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఒక మనోవిశ్లేషకుడు 40 సంవత్సరాల పాటు వేలాది మంది మనుషులతో కలిసి పనిచేసి ఎంతో మంది కలతపడిన మనసులను శోధించి సంతోషం కేవలం ఒక కల్పన అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. మనిషి సంతోషంగా ఉండలేడు, కొంతవరకు పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవచ్చు, మహా అయితే దుఃఖాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు, కానీ సంతోషం అనేది మనిషి దగ్గర లేదు అని చెప్పారంట. ఇది ఒక నిరాశావాదంలాగా మనకి అనిపిస్తుంది, కానీ మానవ జాతిని పరిశీలించి చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క మనిషి మాత్రమే దుఃఖంగా ఉంటున్నాడు. మిగిలిన వృక్ష జాతి, జంతు జాతి, పక్షి జాతి ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటున్నాయి. ఎందుకంటే మనిషికి స్వేచ్ఛ ఉంది, అతను కోరుకోవచ్చు, దుఃఖంగా ఉండాలని కోరుకోవచ్చు, లేకపోతే సంతోషంగా ఉండాలని కూడా కోరుకోవచ్చు. కానీ వాటికి, వృక్ష జాతికి, జంతు జాతికి స్వేచ్ఛ లేదు, వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు, దుఃఖపడచ్చు అని కూడా వాటికి తెలియదు. అందుకని అవి సహజ సిద్ధమైన ఆనందంలోనే ఉంటున్నాయి అవి ఎప్పుడు. కానీ ఆనందంగా ఉండడం కోసం మానవుడు మాత్రం ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాడు. కొంతమంది చెప్తారు, గుడికి వెళ్ళు ప్రశాంతంగా ఉంటుంది, చర్చికి వెళ్ళు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే ధ్యానం చెయ్యి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తారు. అంటే మనం సంతోషంగా ఉండడానికి నిర్ణయించుకోలేదు కాబట్టే ధ్యానం అవసరమైంది. ఏ వ్యక్తి సంతోషంగా ఉంటాడో ఆ వ్యక్తికి ఈ విశ్వమే ఒక ఆలయం అవుతుందంట. ఎందుకంటే అతని జీవితం మొత్తం పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. సంతోషంతో ఏ పని చేసినా సరే అదే ప్రార్థన అవుతుంది. ఆ సంతోషం కలిగిన వ్యక్తి యొక్క ఊపిరి దివ్యమైన కాంతి కలిగి ఆకర్షణతో ఉంటుంది. మానవుడు తన ఆనందాన్ని ఎలా పోగొట్టుకుంటున్నాడు అంటే, ఒక వృద్ధుడు ఒక నది ఒడ్డును కూర్చుని గాలం వేసుకుంటున్నాడంట. ఒక చేప కూడా పడలేదు ఆయనకి. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేశాడు. చాలా అలసటగా అనిపించింది. అదే సమయంలో ఒక పెద్ద చురుకైన చేప అతని గాలంలో పడింది. అతను సంసిద్ధుడిగా లేకపోవడం వల్ల బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయాడు. ఒక చిన్న పిల్లవాడు జరుగుతున్నదంతా గమనిస్తున్నాడు. అతను నదిలో నుంచి బయటికి రావడానికి పెనుగులాడుతున్నాడు. ఆ కుర్రవాడు తన తండ్రిని అడుగుతున్నాడు, నాన్న, ఆ మనిషి చేపను పడుతున్నాడా, లేక చేపే ఆ మనిషిని పడుతుందా అని. అలాగే మనిషి కూడా పూర్తిగా తలకిందులైపోయాడు. ఆ మనిషి చేపను పట్టుకోవట్లేదు, చేపే మనిషిని పట్టుకుంటుంది. అలాగే మానవుడు కూడా అలాగే ధనము, అధికారము, ప్రతిష్ట, గౌరవము ఏది చూసినా కూడా తనని తాను మర్చిపోతున్నాడు. తన ఆనందము, తన సంతోషాన్ని, తన ఆహ్లాదాన్ని, సహజ సిద్ధంగా ఉండే జీవిత విలువలని అన్నింటినీ మర్చిపోతున్నాడు. బయట నుంచి ఏదో ఎన్నుకుని, ఏదో చూసి, ఏదో కావాలనుకుని తనలో ఉన్న దేన్నైనా సరే వదులుకోవడానికి సిద్ధపడిపోతున్నాడు. లోపలిది పోగొట్టుకుని బయటది పొందుతున్నాడు. ఏం చేయబోతున్నాడు? ప్రపంచాన్నంతా పాదాక్రాంతం చేసేసుకున్న, ప్రపంచంలో ఉన్న సంపాదనంతా జయించేసిన, తనలో ఉన్న అసలైన నిధిని కోల్పోతున్నాడు మానవుడు. ఓషో ఇలా అంటారు, నీలోని ప్రేరణ పట్ల, నీలోని దైవం పట్ల అప్రమత్తంగా ఎరుకుతో ఉండడమే నువ్వు నేర్చుకోవాలి. మనలో ఉన్న సహజత్వాన్ని, మనలో ఉన్న మూల పదార్థాన్ని కనుక్కుంటే తప్ప మనం సంతోషంగా ఉండలేము.
మనం భూమి మీదకి వచ్చినప్పుడు పరమానందంతోనే ఉన్నాం. కానీ తర్వాత మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్న సమాజము మన మీద కొన్ని నమూనాలు విధించేసినాయి. మనపై రుద్దబడిన ఆ నమూనాలన్నింటినీ వదిలేయాలి. మనలో ఉన్న అంతర్జ్యోతిని మనం కనిపెట్టాలి. ఉనికి మనకి కావలసిన ప్రకాశాన్ని ముందే కనిపెట్టి ఉంచింది. మనలో ఉన్న అసలైన సహజత్వం ఏంటి అనే దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే నిజమైన సంతోషము, ధ్యానము, జ్ఞానము అన్నీ వస్తాయి. ఎప్పుడు అంతరాత్మలోని అంతర్జ్యోతిని కనుక్కుంటామో అప్పుడు ఉనికితో ఒకటే ప్రకాశిస్తాం మనం. ఒక కలువ విత్తనం చెరువులో పడింది. చెరువులో ఉన్న బురదతో అది కప్పిపడిపోయింది. దాని చుట్టూ బురద, తేమ, చీకటి మాత్రమే ఉన్నాయి. అది నేను చీకటి, బురదలోనే ఉండాలింకా అనుకుంది. కానీ ఆ ఉనికి, ప్రాణశక్తి, జీవశక్తి, దివ్యశక్తి మనం ఏమనుకున్నా సరే, ఏ పేరుతో పిలిచినా సరే, ఆ విత్తనానికి వేరే ప్రణాళిక వేసింది. రోజులు గడుస్తున్నాయి. ఆ విత్తనంలో ఏదో చిన్న కదలిక మొదలైంది. బురద దాటి నీటి మీదకి వచ్చింది. ఒకరోజు సూర్యుడి కాంతి దాని మీద తాకి అది కలువుగా వికసించింది. అప్పుడు ఆ పువ్వు గ్రహిస్తుంది. నా ఉనికి నన్ను ఈ సహజ ప్రకాశంలోనే ఉంచాలనుకుంది. నా సహజ స్వరూపం ఈ ప్రకాశమే అని. మనం కూడా అలాగే మనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని కనుక్కొని మనలోని ఆ పరమానంద స్థితిలో ఉండగలగాలి. మనం కూడా ఇలాగే ఎప్పుడైతే ప్రతిరోజు ధ్యానం చేస్తూ మనలో ఉన్న ఆత్మతో మనం అనుసంధానమైనప్పుడు ఆ పరమానంద స్థితికి మనం కూడా చేరుకుంటాము. ప్రతిరోజు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.